ఏపీ పోలీసుల తీరు మారలే. ఏపీ హైకోర్టు వరుసగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా వాళ్ళలో ఇసుమంతైనా సరే మార్పు రావడం లేదు. పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకురావడం లేదు ప్రభుత్వాలు. మేమింతే, చట్టం కంటే పాలకుల మొహర్బానీ కోసమే పనిచేయడం అన్న రీతిలో ఏపీలో పోలీస్ వ్యవస్థ కొనసాగుతుంది. మొన్నటికి మనం చూసాం, ఏపీ హైకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది పోలీస్ వ్యవస్థ మీద. పోలీస్ వ్యవస్థను మూసేయండి ఏపీలో అని చెప్పేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందంటే ఏపీలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా పోలీసుల తీరు మారడం లేదు. అదేవిధంగా సోషల్ మీడియా కేసులకు సంబంధించి అనేక సందర్భాల్లో ఏపీ హైకోర్టు ప్రస్తావించింది. సోషల్ మీడియా కేసులను సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ముందుకు వెళ్ళండి అని చెప్పేసి మెజిస్ట్రేట్లకు కూడా ఆదేశాలు ఇచ్చింది. పోలీసులకు కూడా చెప్పింది. డీజీపీ గారికి కూడా ఏపీ హైకోర్టు నోటీసులు కూడా పంపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఏపీ పోలీసుల మీద, అదేవిధంగా మెజిస్ట్రేట్ల మీద ఉంది అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కానీ పోలీసుల తీరు మారడంలే. 7 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో కూడా అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలని తిరుపతి పోలీసులు తొంగలో దొక్కారు. మళ్ళీ ఇటీవల కాలంలోనే తిరుపతి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎన్ బ్రాండ్ మద్యం తాగి అపస్మార స్థితిలో పడిపోయారు. అలాగే నకిలీ మద్యంతో ఇంకెంతమంది జీవితాలను నాశనం చేస్తావు చంద్రబాబు అని చెప్పేసి నిలదీస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అది బాగా వైరల్ అయింది. తర్వాత తిరుపతిలో కల్తీ మద్యం కలకలం, ప్రజల భద్రత ఎక్కడ అనేసి మరో పోస్టు. మద్యం మత్తులో కొంతమంది యువకులు కత్తులతో రోడ్డు మీద వీరంగం చేయడానికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. అది కూడా బాగా వైరల్ అయింది. ఈ సోషల్ మీడియా పోస్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అదేవిధంగా పోలీస్ ఎక్సైజ్ శాఖలకు చెడ్డ పేరు వచ్చిందని చెప్పేసి తిరుపతి అర్బన్ ప్రొహిబిషన్, అదేవిధంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రామచంద్ర ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఇందులో భాగంగా తిరుపతి వైసీపీ సోషల్ మీడియా కీలక యాక్టివిస్ట్ అయినటువంటి బృంగిని నవీన్, తర్వాత ఇంకొక వ్యక్తి మీద కూడా పోలీస్ కంప్లైంట్ పెట్టినట్టుగా ఉన్నారు. వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టింది 13వ తేదీ కేసు నమోదు చేశారు. నిజానికి 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులు ఇవన్నీ కూడా. సో ఈ కేసుల్లో అయితే యాక్చువల్గా అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 41A నోటీసులు ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అంతే, 41A నోటీసులు ఇచ్చేసి పంపించాలి. కానీ గంటల తరబడి తమ అధీనంలో ఉంచుకోవడంతో పాటు వైసీపీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే ఎట్టకేలకు ఆ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసు వాళ్ళు మీడియా ఎదుట కూడా హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులను టెర్రరిస్టులలాగా భావించి వాళ్ళ మొహానికి ముసుగు కప్పి తిరుపతి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు విమర్శల పాలవుతుంది. కేవలం కూటమి పాలకుల నుంచి వచ్చినటువంటి తీవ్ర ఒత్తిళ్ల వల్లే వైసీపీ యాక్టివిస్టుల మీద అంటే ఈ విధంగా ముసుగు కప్పేసి అవమానిస్తే ఇతరులని భయపెట్టి నోర్మూయించే దుర్మార్గానికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా గట్టిగా వస్తున్నాయి. అదేదో ఒక సామెత ఉంది, కోడలు తిట్టినందుకు కాదు తోడికోడలు వచ్చినందుకు నవ్వినందుకు బాధగా ఉందన్నట్లు పోలీసుల వైఖరి ఉంది. తిరుపతిలో మద్యం విక్రయాల్ని ఇష్టానుసారం చేస్తూ అసాంఘిక శక్తులకు ఒక నియంగా మార్చేలా ఉన్నారనే ఆవేదన నగరవాసుల్లో కూడా ఉంది. ఈవెన్ ఇవి ఎల్లో మీడియాలో కూడా కథనాలు వచ్చాయి, ఎల్లో మీడియాలో కరపత్రికలు కూడా వార్తలు వచ్చాయి. నగరంలో తాగిన మైకంలో కొంతమంది యువకులు రోడ్డు మీదే పడిపోవడం, అలాగే కత్తులతో వీరంగం సృష్టించడం లాంటి ఘటనలకు చోటు లేకుండా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకొని ఉంటే సోషల్ మీడియాలో వాటి గురించి ప్రశ్నించే అవకాశం ఉండేది కాదు కదా. మరి ముఖ్యంగా బెయిల్ వచ్చే కేసుల్లో కూడా గంటలు రోజుల తరబడి నవీన్, అదేవిధంగా ఇంకొక యాక్టివిస్ట్ని నిర్బంధించడం ద్వారా వైసీపీ శ్రేణుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర దాగి ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తిరుపతి నగరంలో వాస్తవ పరిస్థితుల్ని సోషల్ మీడియా ద్వారా
ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ ఉంటే వాటిని కట్టడి చేయాల్సినటువంటి పోలీసులు కట్టడి చేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఉల్టా వాళ్ళని వేధించడం ఎంతవరకు సమంజసమో ఒకసారి పోలీసులు కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవైపు పోలీసుల తీరు మీద గౌరవ న్యాయస్థానం చట్టాన్ని అతిక్రమించడం మీద పోలీసుల్ని పదే పదే హెచ్చరిస్తున్నా ఏమాత్రం కూడా ఆ వ్యవస్థలో మార్పు రాకపోవడం శోచనీయమని చెప్పేసి అందరూ కూడా విమర్శిస్తున్నారు. అయినా కానీ ఈ పోలీస్ వ్యవస్థలో ఇప్పటివరకు ఎటువంటి మార్పు రావడం లేదని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ప్రజలైతే విమర్శలు కూడా చేస్తున్నారు. అయినా కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి వాళ్ళకు ముసుగేసి ఆ విధంగా నిలబెట్టి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతినడం ఎంతవరకు సమంజసమో ఒకసారి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీరు అలా చేయడం వల్ల వాళ్ళు ఏమైనా పోస్టులు చేయడం మానేస్తారా? వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు తప్ప వాళ్ళు ఆగరు. వాళ్ళు సమాజం కోసమే కదా వాళ్ళు చేసింది. ఇలా తాగుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, కత్తులతో వీరంగం సృష్టిస్తున్నారు, వాటిని అరికట్టండి అయ్యాడంటే అది కూడా తప్పు అంట. అది తప్ప ఏందో మరి ఇంత అధ్వానంగా వ్యవహరిస్తున్నారంటే ఇది సమాజం స్వీకరిస్తుందా, లేకపోతే ఇవన్నీ కూడా సమాజానికి మంచివే అన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.